నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రాహుల్ గాంధీ గారికి ఈ మధ్య దేశభక్తి ఎక్కువైపోయింది. వేరే దేశాలకు వెళ్ళి మనల్ని తక్కువ చేసి మాట్లాడటం, చులకన చేసి మాట్లాడటం. ఎందుకు ఆయన ఈ విపరీత ధోరణిని ప్రదర్శిస్తున్నాడో అర్థం కాదు. 2 ఏళ్ల నాడు చూస్తే 2 ఏళ్ల క్రితం యూకే వెళ్ళి మీరు వచ్చి మా దేశాన్ని రక్షించాలని కోరుకున్నాడు. 200 ఏళ్ళు మన నెత్తిన డ్యాన్స్ కట్టాడిన యూకే కాళ్ళ దగ్గరికి వెళ్ళి బేరాలాడటం బహుశా ఆయనకే చెల్లింది. ఈ అంశం మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చెట్ల గారు ఉన్నారు. నమస్తే సురేష్ గారు. ఆయన ఈ మధ్యకాలంలో అంటే గడిచిన 5-6 ఏళ్ళుగా చూస్తే భారత్ జోడో యాత్ర అప్పుడు కూడా చూసాం. మనకు అక్కడ కోయంబత్తూరులోనో పాండిచ్చేరిలోనో ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి పాండిచ్చేరిలో ఆయనేమో నేను ఈ నేల మీద నేను షూ లేకుండా నడవను, ఈ నేలకున్న దరిద్రం అంతా నాకు అంటుకుందని మాట్లాడితే ఆయన దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడాడు. యాక్చువల్లీ ఆయన కలిసింది కన్యాకుమారి దగ్గర కలిశారు ఆయన్ని, పాస్టర్ని. లేదు, రాహుల్ గాంధీకి వాజ్పేయి గారు ఒక హ్యాబిట్ ఉంది. ఆయనకి దేశ వ్యతిరేకత ఎక్కువ. అది మోదీ వ్యతిరేకత వెళ్ళి దేశ వ్యతిరేకత అయిపోతుంది. అంటే ఈ హేట్స్ మోదీ సో మచ్. మోదీ గారు తిట్టుకుంటే అది దేశం తిట్టేస్తున్నారు. అని ఇప్పుడు కాదు, ఫస్ట్ టైం. రాహుల్ గాంధీ ఒక్కరే కాదు, మొన్న వాళ్ళ పార్టీ లీడర్ పృథ్వీరాజ్ చౌహాన్ చూసాం. భారతదేశం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ డే ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను వెనక్కి తీసుకోనని కూడా అంటున్నాడు ఆయన. యాక్చువల్లీ ఫస్ట్ డే మనం ఏం లాంచ్ చేయలేదు. ఫస్ట్ డే వి నెవర్ యూస్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఫస్ట్ డే మనం చాలా మటుకు మిసైల్స్ యూజ్ చేసాం ఆపరేషన్ సింధూర్లో. మనం చూసాం కదా, పాకిస్తానీ టెర్రరిస్ట్ వ్యతిరేకంగా మనం వాళ్ళ టెరిటరీ ఎంటర్ చేయలేకుండా కొట్టాం మనం ఇక్కడి నుంచి. ఆయనకు అంత డిఫరెన్స్ కూడా తెలియదు. ఆయన భయం అంటే పాకిస్తాన్ మిసైల్స్ భయపడి మన ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్ పాకిస్తాన్ వైపు వెళ్ళలేదు. పాకిస్తాన్ వైపు మనం వెళ్ళలేదు. మన టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాం, 8 క్యాంప్ని కొట్టాం. మనకి 22 టార్గెట్స్ ఉంటే దాంట్లో 8 కొట్టాం మనం కావాలని చెప్పి. ఎనీవే, దాని పక్కన పెడదాం. కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు కాదు కదా ఫస్ట్ టైం. మీరు చూస్తుంటారు వాజ్పేయి గారు, ఆయన ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, కేంబ్రిడ్జ్ వెళ్ళినప్పుడు కానివ్వండి, యూఎస్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎక్కడ వెళ్ళినా కానీ భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడతారు. భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అన్నిటికంటే హైయెస్ట్ అన్నారు. మొన్ననే వచ్చిన స్టడీస్ ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ ద లోయెస్ట్ అని వచ్చింది. భారతదేశంలో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అస్సలు లేదని BMW ప్లాంట్కి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంలో ఆయన వెళ్ళిన జర్మనీ రెసెషన్లో ఉంది ఇప్పుడు. కోవిడ్ తర్వాత వారు బయటికి రాలేదు రెసెషన్ నుంచి. వాళ్ళ జీడిపి చాలా తక్కువ. దే ఆర్ స్ట్రగ్లింగ్ టు సర్వైవ్. జర్మనీ ఒక్కరే కాదు, మొత్తం యూరోపియన్ యూనియన్ చూస్తే అంతే సంగతి అంతే. ఇటలీ కూడా అంతే పరిస్థితిలో. ఫ్రాన్స్ ఈజ్ ఆల్సో వెరీ బ్యాడ్ షేప్. సో వాళ్ళు ఈ వ్యతిరేకత, రాహుల్ గాంధీ వ్యతిరేకత అక్కడ ఎందుకు వెళ్ళి చెప్తున్నాడో అర్థం కావట్లేదు. మీరు అక్కడ వెళ్ళి ఏం చెప్పాలంటే అది బాగుంది టెక్నాలజీ, మనం కూడా దీని నుంచి నేర్చుకోవచ్చు. BMWకి ఆల్రెడీ ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇండియాలో పనిచేస్తున్నారు. దే ఆర్ ఆల్రెడీ మేకింగ్ కార్స్ ఇన్ ఇండియా. ఆయనకు అది కూడా తెలియదు బహుశా. దట్ BMWకి ఇండియాలో ప్లాంట్ ఉంది, ఇండియాలో వాళ్ళ కార్లను తయారు చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి. సరే, వీ విల్ గివ్ దట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. కానీ ఈయన ఎందుకు చెప్తున్నాడు ఇది? ఎందుకంటే ఒకటి, ఎలక్షన్ ప్రొసీజర్, ఎలక్షన్ మిషనరీ మీద డౌట్లు తీసుకురావడం. అంటే భారతదేశంలో డెమోక్రసీ లేదు, డిక్టేటర్షిప్ నడుస్తుంది. అక్కడ మోదీ గారు ఎలక్షన్ కమిషన్ కుమ్మకే మొత్తం ఓట్లన్నీ ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు. దానికోసం మేము గెలవలేకపోతున్నాం. సో ఈజ్ బ్రింగింగ్ దట్ ఎలిమెంట్ ఆఫ్ డౌట్. ఒక పాకిస్తాన్ లాగానో, ఒక బంగ్లాదేశ్ లాగానో మనని తయారు చేసిన ఒక మయన్మార్ లాగా. దట్ ఈస్ వీ డోంట్ హ్యావ్ డెమోక్రసీ. అదే ఆయన స్ట్రాటజీ. ఎప్పుడు చెప్పుకుంటూ వెళ్తారు. దానికి ప్రూఫ్ లేదు, ఏం లేదు. సుప్రీంకోర్టు ఎన్నోసార్లు అడిగారు. అది కాకుండా మోదీ గారిని తిట్టడం అనేది వాళ్ళ అమ్మగారి నుంచి నేర్చుకున్నారు. సోనియా గాంధీ ముందు మీకు గుర్తుంటుంది, మౌత్ కా సౌదాగర్ అని చెప్పి మోదీ గారి మీద 2002 అప్పుడు జరిగిన గుజరాత్ రైట్స్ గురించి చెప్పిన మాట మనందరూ తెలిసింది. ఈ మౌత్ కా సౌదాగరే మోదీ గారికి ఒక బ్లెస్సింగ్గా మారిపోయిన తర్వాత 2014 ఎలక్షన్స్లో చాలా పనికి వచ్చింది. దాని తర్వాత రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హే అని ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చారు. అది సుప్రీంకోర్టుకి ఎలాకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో లాస్ట్లో అపాలజైజ్ చేయాల్సి వచ్చింది రాహుల్ గాంధీకి. యట్ టు అపాలజైజ్ చేసి ఎందుకు చేశారు? ఎందుకంటే సుప్రీంకోర్టు అడిగారు ఇదేంటి అని. తర్వాత ఈయన నార్త్ ఈస్ట్లో మన సోల్జర్స్ని చైనా వాళ్ళు వచ్చి కొట్టారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏమన్నారు, మీరు యు ఆర్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎట్లా ఇస్తారు? బాధ్యతాయుతంగా మాట్లాడాలి. మీరు అక్కడికి వెళ్ళారా? డిడ్ యూ గో టు నార్త్ ఈస్ట్? యు ఆర్ బ్రింగింగ్ డౌన్ ద మొరాల్ ఆఫ్ అ సోల్జర్స్. ఇది రాహుల్ గాంధీ స్టాండర్డ్ యాటిట్యూడ్. మీరు ఎప్పుడైనా చూడండి, రఫేల్ తీసుకొచ్చినప్పుడు
రాహుల్ గాంధీ వ్యతిరేకించారు. మనం ఏమనుకున్నాం అది యూజువల్ ఆపోజిషన్ టాక్టిక్ ఉంటుంది అనుకోని, కాదు, దాని వెనుక పెద్ద గేమ్ ప్లాన్ ఉంది. ఎందుకంటే రఫాల్ వస్తే మనకి చైనా మీద చాలా పెద్ద ఒక ఎడ్జ్ వస్తుంది, దానికన్నా పెద్ద పాకిస్తాన్ మీద ఒక పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది. మనం చూసాం ఆపరేషన్ సింధూర్ టైంలో మనం వాళ్ళ బార్డర్ క్రాస్ చేయకుండానే మన బార్డర్ నుంచే రఫాల్ యూజ్ చేసి మనం మిసైల్స్ ఫైర్ చేసాం. వెరాజ్ బాలాకోట్ చేసినప్పుడు మనకు పాకిస్తాన్ ఎంటర్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మన మిసైల్ రేంజ్ అంత లేకుండే ఆ ఎయిర్క్రాఫ్ట్ నుంచి మనం యూజ్ చేసిన సుఖాయిల్ కానీ ఆ రోజున చూసాం. యూ సీన్ దట్ హ్యాపెనింగ్. సో దాన్ని వ్యతిరేకించాలి. సో దానికి ఎవరెవరు యూజ్ చేసుకున్నారు? నరసింహన్ రామ్ హిందూ ఒక పెద్ద స్టోరీ రాశారు, ఫైల్ నోటింగ్స్ అని పెట్టి దాంట్లో కావాలని చెప్పి బాటమ్ పోర్షన్లో అప్రూవ్ చేసిన స్టేట్మెంట్ ఒకటే కట్ చేసేసి పైన పోర్షన్ ఒకటే పెట్టారు. దాన్ని కూడా సుప్రీంకోర్టు పట్టుకున్నారు. సుప్రీంకోర్టు పట్టుకుని మొత్తం వాయించేస్తే దెన్ హీ హ్యాడ్ టు విత్డ్రా. అంటే అది సుప్రీంకోర్టు సెడ్ నథింగ్ ఈజ్ రాంగ్ విత్ రఫాల్. దాని తర్వాత పెగాసస్ తీసుకొచ్చారు. మా దాంట్లో మాల్వేర్ వేసేసి మా ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారని చెప్పి ఆ వార్నింగ్ యాపిల్ పంపించింది, ఒక జనరల్ వార్నింగ్ అక్రాస్ ద వరల్డ్. వాళ్ళ మెయిన్ పొలిటీషియన్స్ బిజినెస్ వాళ్ళకు ఒక మెసేజ్ పంపించారు, మీ ఫోన్లో బహుశా మాల్వేర్ ఉండొచ్చు, ఆ మాల్వేర్తోని మీ గవర్నమెంట్ ఏజెన్సీస్ మిగతా వాళ్ళు మీ ఫోన్ ట్యాప్ చేయొచ్చు అని ఒక సజెషన్ ఇచ్చారంతే. చేస్తున్నారని ఎక్కడ చెప్పలేదు. ఇదన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఈయన కన్సిస్టెంట్గా, ఇన్ఫ్యాక్ట్ పెగాసస్ కేసులో సుప్రీంకోర్టు చెప్పారు, కమిటీని అపాయింట్ చేసి మీరు ఫోన్స్ ఆ కమిటీకి సబ్మిట్ చేయండి అన్నారు. 3 చేశారంతే. ఈ గొడవ చేసిన 100 మంది, 100 కన్నా ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఆపోజిషన్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు ఫోన్ సబ్మిట్ చేయలేదు, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ. దాంతోనే అర్థమైపోతుంది వాళ్ళది ఫేక్ క్యాంపెయిన్ ఎట్లా నడుస్తుంది అనేది. ప్రతి దాంట్లో రాహుల్ గాంధీ ఇట్లానే అలిగేషన్స్ చేసి షూట్ అండ్ స్కూట్. మనం ఎలక్షన్ కమిషన్, ఓట్ చోరీ, SIR గురించి చాలా డిబేట్ చేసాం ఆల్రెడీ. అక్కడ కూడా మనకు తెలిసిందే రాహుల్ గాంధీ హాస్ ఫాలన్ ఫ్లాట్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రోల్స్ వచ్చింది కదండి, చూద్దాం ఎంతమంది ఆబ్జెక్షన్ ఫైల్ చేస్తారు. అక్కడ కూడా జరగదు. అక్కడ కూడా భారీ ఎత్తున అబ్జెక్షన్స్ రేస్ చేస్తుంది కదా కాంగ్రెస్. కరెక్ట్. రేపు తమిళనాడులో రేస్ చేస్తారు, మీరు ఆబ్జెక్షన్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 58 లక్షల మంది తీసేసినప్పుడు మీరు ఒక 1000 మంది దాకా పెటిషన్ వేయండి, వీళ్ళని తప్పుగా తీసేశారు, ఇది అఫిడవిట్ మాదని చెప్పి సైన్ చేయరు అఫిడవిట్, ఎందుకంటే పట్టుకుంటారు అక్కడ. ఇట్ బికమ్స్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్ దెన్. ఎనీవే, ఈయన బయటికి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు, ఈ మీటింగ్స్ అన్ని అరేంజ్ చేసేది శామ్ పిట్రోడా. వీళ్ళ ఫ్యామిలీ లాయలిస్ట్, ఖజాంచి అంటాం మనం, అంటే ట్రెజరర్. డబ్బులంతా ఆయన దగ్గర ఉంది. మోతిలాల్ వోరా తర్వాత మోతిలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్ అండ్ శామ్ పిట్రోడా ఉండే. ఇప్పుడు శామ్ ఒకరే ఉన్నారు. దాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అని చెప్పి ఒక బాడీ ఉంది, వాళ్ళ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. మోస్ట్లీ అది జార్జ్ సోరస్ నుంచే వస్తుంది, అది వాళ్ళు ఫండ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే కేంబ్రిడ్జ్ వెళ్ళి రాహుల్ గాంధీ మాట్లాడారని చెప్తారు. ఏంటంటే ఆ ఫౌండేషన్ ఇండియన్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, అది త్రూఅవుట్ ద వరల్డ్ వర్క్ చేస్తుంది. అది జార్జ్ సోరస్ జర్నలిస్ట్ని ఫండ్ చేస్తారని ఓపెన్గా అడ్మిట్ చేశారు, మేము జర్నలిస్ట్కి డబ్బులు ఇస్తాము. ఇది కాకుండా మొన్న కూడా మీరు చూసుంటారు, వన్ మిడిల్ ఈస్ట్ నేషన్, వాళ్ళ పేరు నేను తీసుకోను, వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మీ ఇండియన్ జర్నలిస్టు మా దగ్గర మోర్ దెన్ హాఫ్ ద సీనియర్ ఇండియన్ జర్నలిస్ట్ మా పాకెట్లో ఉన్నారు, మేము నెలకు వాళ్ళకి డబ్బులు ఇస్తాము, మా వ్యతిరేకంగా రాయకూడదు కానీ మా అపోనెంట్స్ వ్యతిరేకంగా రాయండి అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇది మనకు తెలిసిందే. ఢిల్లీలో ఉన్న లుటియన్స్ మీడియా అంటాం మనం. ఇప్పుడు లుటియన్స్ మీడియా మీరు ఢిల్లీలో చూసుంటారు, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ కానీ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ అంటారు వాళ్ళని. వీళ్ళ పని అదే, వీళ్ళు ఉండే లైఫ్ స్టైల్, 54 కోట్లు విలువ ఉన్న ఇల్లు రాజ్దీప్ సర్దేశాయ్, సాగరికా ఘోష్ దగ్గర ఉంది. ఇప్పుడు కాదు, వాళ్ళు ఒక 10-15 సంవత్సరాల ముందు కట్టిన ఇల్లు 54 కోట్లు. వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది? ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు 54 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? దట్స్ అ బిగ్ క్వశ్చన్. వీళ్ళు ఏం చేస్తారంటే పొలిటికల్ పార్టీస్ కోసం పనిచేస్తారు. సాగరికా ఘోష్ హస్ నౌ జాయిన్ TMC, వాళ్ళ MP అయిపోయారు. చాలా క్లియర్గా తెలిసిపోతుంది. దాంతో ఆల్ ఆర్ రైటింగ్ వాజ్ వన్ సైడెడ్. వీరేం చేస్తారు వాసుదేవన్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ ఎట్లా చేస్తారంటే, ఆయన కేంబ్రిడ్జ్లో వెళ్ళి మాట్లాడాడు. కేంబ్రిడ్జ్ వెళ్ళి రాహుల్ గాంధీ మాట్లాడారు సెమినార్ హాల్. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ లాగా మీకు ICCR ఇన్స్టిట్యూట్ కావాలంటే మీరు ఉస్మానియాకు లెటర్ రాస్తారు, నాకు ఆల్ కావాలి, ఒక సెమినార్ ఆర్గనైజ్, ఈ సెమినారు అది చిన్న నోట్ పంపిస్తారు. సో వాళ్ళ రిజిస్ట్రార్ ఎవరైనా ఆయన ఏం చేస్తారంటే, నాకు దీనికి ఇంత డబ్బులు అవుతుంది పర్ డే, ఆడిటోరియం చార్జెస్, నోట్ చదవకుండానే నేను నోట్ చదివిన తర్వాత వీళ్ళు చెప్తారు రేట్ ఇంత, ఇది ఆల్ రేట్, రెంట్ ఇంత,
ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ఎంత. బట్ ఒకటి దేశ వ్యతిరేక భావజాలాన్ని పెంపొందించే కార్యక్రమాలే కదా అక్కడ జరిగే జనం. అదే. సో వీళ్ళేం చేస్తారు, మనకి ఇమేజ్ ఏమి ఇస్తారంటే కేంబ్రిడ్జ్లో వెళ్ళి మాట్లాడండి. కేంబ్రిడ్జ్ కాదు, మీరు కూడా వెళ్ళి హైర్ చేసుకోవచ్చు ఒక హాల్ అక్కడ, పెద్ద పనేం కాదు. వాసుదేవన్ గారు వెళ్ళి కేంబ్రిడ్జ్లో ఒక హాల్ హైర్ చేసుకొని ఒక 6 గంటల సేపు లేకుంటే 5 గంటల సేపు హైర్ చేసి అక్కడ మీ డెలిగేట్స్ అందరిని పిలిపించి ఒక ప్రెస్ వాళ్ళని పిలిపించి షో ఏం చేస్తారంటే రాహుల్ గాంధీని ఆడియన్స్ దగ్గర మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీని క్వశ్చన్స్ అడుగుతున్నారని. ఇదంతా మొత్తం డ్రామా యాక్చువల్లీ సెట్ చేసి మొత్తం రిటర్న్ అంతా ఎవరు ఏ ప్రశ్నలు అడుగుతారు మొత్తం చాలా క్లియర్గా ముందే డిసైడ్ చేసుకుంటారు. రాహుల్ గాంధీ ఏ ఆన్సర్ చెప్తారు, ఎందుకంటే ఆయనకి రాదు, అంత నాలెడ్జ్ లేదు. సో ఆయన చెప్పేది ముందే ప్రాక్టీస్ చేసుకుంటారు ఏం చెప్పాలి దేనికని. దానికోసం మనం చూసుంటాం కొన్ని సందర్భాల్లో ఆయన దగ్గర అడిగిన ప్రశ్నలు ఆఫ్ ద కఫ్ రిమార్క్స్ అంటాం మనం, ఆయన ఆన్సర్ చేయలేకపోతాడు. ఏమని అంటే అడిగిన ప్రశ్న ఒకటి వచ్చే ఆన్సర్ ఇంకోటి ఉంటుంది. అది మన అర్నబ్ గోస్వామి 2004 జరిగిన షో చూసుకోవచ్చు. మొన్ననే ఇంకొక టూర్ అబ్రాడ్ ఆయన కూడా ఇదే పని చేశారనమాట. అడిగిన ప్రశ్న ఒకటి ఆన్సర్ ఇంకొకటి, స్టాండర్డ్ ఆన్సర్ ఇస్తాడు, దానికి రిపీట్ చేసుకుంటూ వెళ్తారు. ఎనీవే, ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు లేటెస్ట్ ఆరోపణ ఏం చేశారంటే దానికన్నా ముందు డెడ్ ఎకానమీ, మీకు గుర్తు ఇండియా ఇస్ ద డెడ్ ఎకానమీ ట్రంప్ చెప్పినప్పుడు రిపీట్ చేశారు. దాని తర్వాత మనకి 7% జీడిపి వచ్చినప్పుడు ఆయన నోరు తెరవలేదు. అప్పుడు డెడ్ ఎకానమీ ఎక్కడ పోయిందో తెలియదు. అప్పుడు ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, అది కూడా రాహుల్ గాంధీకి తెలియదు అనుకుంటా బహుశా. ఆయన అక్నాలెడ్జ్ చేయడానికి రెడీ లేరు, అది ప్రాబ్లం. మన్మోహన్ సింగ్ ఏమో గ్రేటెస్ట్ ఎకానమిస్ట్ ఇన్ ద వరల్డ్ అన్నారు. ఆ టైంలో మన పరిస్థితి ఎట్లా మనకు ఎంత దారుణంగా ఉండే పరిస్థితి అన్నమాట. దాని తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చేసాం 4th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయాం. మీరు మోదీ గారిని యూ మైట్ హేట్ హిమ్ పర్సనలీ, మీరు ఆయన్ని తిట్టొచ్చు, మీరు ఏమైనా చెప్పొచ్చు, అన్నీ చెప్పొచ్చు, కానీ దేశ వ్యతిరేకంగా ఎప్పుడు చెప్పకూడదు, ఎస్పెషలీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి. మీరు చూస్తుంటారు వాళ్ళ పార్టీ వైపు నుంచి శశి థరూర్, మనీష్ తివారీ వీళ్ళందరూ బయటికి వెళ్ళి ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ చాలా మటుకు టీమ్స్లో వెళ్ళి వాళ్ళ కంట్రీస్కి వెళ్ళి ప్రజెంట్ చేశారు. వాళ్ళకి చాలా బాగా చేశారు. సుప్రియా సూలే అంటే వాళ్ళ పార్టీ కాదు, వాళ్ళ అలయన్స్ పార్ట్నర్, చాలామంది అట్లా, గులాం నబీ ఆజాద్, ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ. చూడండి వాళ్ళు ఎట్లా మాట్లాడారు. వాళ్ళ దేశం విత్ బహ్రెయిన్కి వెళ్ళో లేకుంటే గయానాకి వెళ్ళో ఎక్కడైనా వెళ్ళినప్పుడు వాళ్ళు దేశ వ్యతిరేకంగా మాట్లాడలేదు. దే వర్ స్పీకింగ్ ఫార్ ద కంట్రీ. యూ మే బీ ఇన్ ద ఆపోజిషన్ బట్ నేషన్ కమ్స్ ఫస్ట్. అంతే కదా. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ చూడండి, ఇజ్రాయెల్లో మనకన్నా ఎక్కువ పాలిటిక్స్ ఉంటుంది. ఇక్కడ మనం అనుకుంటాం మన పాలిటిక్స్ మన కోయిలేషన్ కాదు, అక్కడ ఇజ్రాయెల్ అయితే వాళ్ళు ఛాంపియన్స్. దీంట్లో వాళ్ళకి ఒక సాలిడ్ గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఎప్పుడు మెజారిటీ ఎవరికి రాదు. అక్కడ ఒక 4-5 పార్టీలు కలిసి కోయిలేషన్ గవర్నమెంట్, దాంట్లో అపోజిషన్ కూడా ఉంటుంది కదండి. అంతే. సో ఇప్పుడు చూడండి ఈ వార్ మొదలైనప్పుడు వచ్చి గాజాలో ఆపోజిషన్ కూడా క్యాబినెట్లో కూర్చుంటారు, వాళ్ళకి పదవి ఇస్తారు అక్కడ. ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు వీళ్ళు రాహుల్ గాంధీ ఒక బిల్ తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తారు. మన ఫార్మ్ బిల్స్ చూసాం, దాన్ని వ్యతిరేకిస్తారు. దాని అజిటేషన్ మొత్తం స్పాన్సర్డ్ బై సోరోస్ అండ్ కంపెనీ ఉండే. దాని తర్వాత ఇప్పుడు వెళ్ళి ఆయన ఏం చెప్పారంటే వెస్ట్ జర్మనీలో లేటెస్ట్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం పడిపోయింది, ఇక్కడ BMW ప్లాంట్కి వెళ్ళి. సో వాసుదేవన్ గారు ఈయన చెప్పేదానికి ఫస్ట్ మనం ఏం చెప్పామన్నా మొన్న డిస్కస్ చేసాం, ఇండియా నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్, యూఎస్కి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ నిన్ననే కదా సార్ మనం డిస్కస్ చేసాం. ఇట్ ఇంక్రీస్డ్. ఓకే, ఎట్లా ఇంక్రీజ్ అయిందంటే అది డిస్పైట్ ది టారిఫ్ యాక్ట్ 17% దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి ఉంది. అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గితే మన ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గాలి కదా. అది కూడా మనం 3 కంట్రీస్ మాట్లాడతాం. వీఆర్ నాట్ స్పీకింగ్ ఫర్ మోర్ దెన్ 3, వీఆర్ స్పీకింగ్ ఓన్లీ ఫర్ 3. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఐ విల్ జస్ట్ కోట్ సమ్ ఫిగర్స్ ఫర్ యూ. ఎందుకంటే ఈయన చెప్పింది ఏంటంటే దట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ డిక్లైనింగ్ ఇన్ అవర్ కంట్రీ అన్నారు వీళ్ళు. ఓకే, ఎవరు? రాహుల్ గాంధీ. సో దాని వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు కూడా కొన్ని రిమార్క్స్ ఇచ్చారు, కానీ నేను దాంట్లో వెళ్ళట్లేదు. మనది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్, ప్రొడక్షన్ ఇస్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా. PLI మనది ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ అని చెప్పి ఇన్సెంటివ్ ఇస్తున్నాం. ఫస్ట్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇచ్చాం, ఇప్పుడు చిప్స్కి ఇస్తున్నాం, దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఇస్తున్నాం ఇన్ జనరల్ అన్నమాట. ఇండియా జీడిపి ఇప్పుడు 8.2% ఉంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. అండ్ దీంట్లో నేను ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ 17%. మరి ఆయన ఎక్కడి నుంచి ఈసారి ఇలాంటి కంక్లూషన్స్లోకి జంప్ అవుతున్నాడు? ఆయన లేదంటే నంబర్లు ఎప్పుడు చెప్పరు కదా, జనరల్ స్టేట్మెంట్ ఇస్తారు అంతే. ఇప్పుడు ఏంటి నేను చెప్తానా, తెలంగాణలో అసలు ఏ బిజినెస్ జరగట్లేదు, తెలంగాణలో ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు, ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ చేస్తాను నేను. తెలంగాణ ఇది పార్ట్ ఆఫ్ ద కంట్రీయే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ మ్యానుఫ్యాక్చరింగ్ లేదన్నప్పుడు తెలంగాణలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లేదని అయిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, నేను ఇంతకన్ని కంపెనీలు తీసుకొచ్చాను, ఇక్కడ డిఫెన్స్ సెక్టర్లో టాటా వాళ్ళు పనిచేస్తున్నారు, కళ్యాణి పనిచేస్తున్నారు,
ఇక్కడ స్కై రూట్ టెక్నాలజీస్ ఏరోస్పేస్లో పనిచేస్తున్నారంటే రాహుల్ గాంధీ అంటున్నారు కాదు ఎవరు పనిచేయట్లేదు, నో ప్రొడక్షన్ అట్ ఆల్, అన్నీ మిస్ అయిపోతుంది ప్రొడక్షన్ టార్గెట్స్ అని. ఇది ఒకటి సార్, ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ గురించి మాట్లాడేటప్పుడు బేసిక్ అవగాహన లేకుండా ఎలా వెళ్తాడు? లేదు, దిస్ ఇస్ అదే కదా, దట్ ఈస్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. లీడర్ ఆఫ్ అపోజిషన్, సామాన్యమైన వ్యక్తి కాదు. అదే అంటున్నా. సో మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను వాసుదేవన్ గారు, ఎందుకంటే దీన్ని కౌంటర్ చేయాలంటే నేను ఎప్పుడు ఫ్యాక్ట్స్తోనే కౌంటర్ చేస్తాను అనమాట. సో ఫ్యాక్ట్స్ కొన్ని మాట్లాడదాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనది ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్ మనం తీసుకుందాం. మనది కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ అంటే 2024-25కి కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ చూస్తున్నాను. 2025లో వీఆర్ నౌ ఎట్ $338 బిలియన్ US డాలర్, $338 బిలియన్. 2030కి ఇప్పుడున్న ప్రొజెక్టెడ్ ఫిగర్ ప్రకారం $523 బిలియన్. దట్ ఈస్ ఆల్మోస్ట్ 9.1% గ్రోత్. మనం ఒక్క నెలలోనే మన ఎక్స్పోర్ట్స్, యూఎస్కి ఉన్న ఎక్స్పోర్ట్స్ మనం 38 బిలియన్కి తీసుకెళ్ళాం మనం, జస్ట్ ఓన్లీ యూఎస్. సో యూ కెన్ సీ ద గ్రోత్, ఎట్లా జరుగుతుంది గ్రోత్. ఎందుకంటే అక్కడ కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూసుకుంటే వాసుదేవన్ గారు 2025కి మనం ఒక $1 ట్రిలియన్ వీఆర్ ప్లానింగ్ టు రీచ్ అనమాట. సో స్ట్రాంగ్ మూమెంట్, ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్ పిఐఎల్, నేను మాట్లాడిన పిఎల్ఐ కదా, ప్రొడక్టివిటీ ఇన్సెంటివ్ ఉంది కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఉన్నాయి. జీడిపి కాంట్రిబ్యూషన్లో కూడా చూస్తే 17% ఇప్పుడు చెప్పాను మీకు. అది కాకుండా మీకు కొన్ని ఫ్యాక్ట్స్ ఇస్తాను, ఫిగర్స్ ఇస్తాను. ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్లో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అంది. ఫస్ట్ మన దగ్గర 3 మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉండేవి 2014లో. యూనిట్స్, కంపెనీలు కాదు, యూనిట్స్, 3 యూనిట్లు ఉండే. ఇప్పుడు 300 యూనిట్స్ ఉన్నారు 10 సంవత్సరాల లోపల, 11 సంవత్సరాలను తీసుకోండి. ఓకే, 300 ఇక్కడ, 3 నుంచి ఎక్కడ మొదలైంది ఆలోచించండి. అది రాహుల్ గాంధీ గారు హి డిడ్ నాట్ నోటీస్ దట్, నథింగ్ అంటున్నాడు. అంటే ఆయన ఓన్ స్టేట్ని బ్లేమ్ చేస్తున్నారు. కర్ణాటకలో ఏం లేదు, తెలంగాణలో, ఎందుకంటే భారతదేశం అనేటప్పుడు అది మోదీ గారి దేశం కాదు కదా, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ స్టేట్స్. సో యు ఆర్ సేయింగ్ దర్ ఇస్ నో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ కర్ణాటక, దర్ ఇస్ నో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ తెలంగాణ, అంతా పడిపోయింది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడేమో సిద్ధరామయ్య గారు, డీకే శివకుమార్ గారు, వీఆర్ గెటింగ్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ టు కమ్ అండ్ ప్రొడ్యూస్ అంటున్నారు. ఈ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ అట్లా రారు కదా. మొన్ననే మోదీ గారిని కలిసినప్పుడు ఆల్ టెక్ జైంట్స్, గూగుల్ నుంచి కానివ్వండి, మిగతా వాళ్ళు అమెజాన్ వాళ్ళు కలిసినప్పుడు ఏమన్నారు, వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ బిలియన్స్ ఇన్ ఇండియా అన్నారు. అది ట్రంప్ని అక్కడప్పుడు మళ్ళీ ఆయన ఇరికిచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన అన్నారు, మీరు అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మరి ఇక్కడ ఎందుకు చేయట్లేదు. భారతదేశంలో ఉన్న మార్కెట్లో భారతదేశంలో ఇన్వెస్ట్ చేస్తాం, అమెరికాలో కావాల్సిన మార్కెట్ అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు కూడా మన దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ యూఎస్కి వెళ్తుంది. ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ కారిడోర్స్. మనం చూస్తున్న నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ ఎంత జరుగుతుంది, 50 కిలోమీటర్ కన్నా ఎక్కువ పర్ డే నడుస్తుంది. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అది? యూపీఐ హయాంలో ఎంత ఉండే, సాగర్మాల కానివ్వండి, మిగతా నేషనల్ కారిడోర్స్ కూడా. మీరు ఏ హైవేకి వెళ్ళినా కానీ, ఇప్పుడు బెంగళూరు మైసూర్ హైవేకి వెళ్ళండి, ఢిల్లీ మీరట్ చూడండి. సో డెవలప్మెంట్ హెస్ బిన్ హ్యూజ్. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు దాకా ఖర్చు చేయదో వాసుదేవన్ గారు, ప్రైవేట్ సెక్టర్కి కూడా వాళ్ళ లిమిటేషన్స్ ఉంటుంది. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అన్నిటికంటే పెద్ద. ఇప్పుడు యూఎస్లో కూడా చూడండి, ఇనిషియల్ స్టేజెస్లో యూఎస్లో రైల్ రోడ్ కానీ, వాళ్ళ హైవేస్ కానీ, వాళ్ళ ఫ్రీవేస్ కానీ, జర్మనీలో కూడా చూడండి, వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమంటే స్టీల్ యూస్ చేస్తారు, సిమెంట్ యూస్ చేస్తారు, మిగతా అన్నీ దాంట్లో వాడాల్సిన అన్ని ప్రోడక్ట్స్ దాంట్లో వెళ్తుంది అన్నమాట. లేబర్ ఎంతమందికి పని ఇస్తారు, ఉద్యోగం ఇస్తారు, ఇదంతా వెళ్తుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గవర్నమెంట్ చాలా ఖర్చు చేస్తుంది. గవర్నమెంట్ కానీ బిజినెస్లో వెళ్ళట్లేదు. గవర్నమెంట్ జాబ్ ఏంటి? టు మేక్ హైవేస్, నీళ్లు ప్రొవైడ్ చేయడము, టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు. సార్, ఒక కార్పొరేటర్ వచ్చి జనంలో మాట్లాడటానికి వస్తేనే హోంవర్క్ చేసుకొని 2 కాగితాలు పెట్టుకుని టాకింగ్ పాయింట్స్ పెట్టుకొని కరెక్ట్. హీఈస్ లీడర్ ఆఫ్ అపోజిషన్, హీఈస్ రిప్రజెంటింగ్ అవర్ కంట్రీ. ఆయన ఎంత ఈ దేశాన్ని కాదనుకున్నా ఆయన్ని మన సొంత మనిషిలా చూసుకుంటాం. కరెక్ట్. మనం మాట్లాడాల్సిందంటే మన దేశ మోడీ గారితో ఏమన్నా పంచాయతీ ఉంటే ఇక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు, ఎందుకంటే డెమోక్రసీలో ఉన్నాం. బట్ బయటికి వెళ్ళి మనల్ని బీలిటిల్ చేసే పద్ధతిలో మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ కాదు. నేను స్టెప్ బై స్టెప్ వెళ్తాను, ఎందుకంటే డీటెయిల్గా వెళ్తే మనకు గంటసేపు కావాల్సి వస్తుంది దీని మీద. ఎఫ్డిఎస్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అందరు తెలిసిందే. ఇప్పుడు $81 బిలియన్ 2024-25లో $81 బిలియన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చింది. అది నెక్స్ట్ 25-26లో ఇట్ విల్ గో టు $100 బిలియన్. గ్రోత్ చూడండి. ఎవరు ఎఫ్డిఐలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు ఆయన ఏదో రియల్ ఎస్టేట్ కొంటలేడు. ఇక్కడ వాళ్ళు కంపెనీ పెడుతున్నారు, దానికి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వాళ్ళు కొన్ని స్పేస్ తీసుకుంటారు, లీజ్లోనో లేకుంటే అవుట్ రైట్ సేల్లో తీసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు ఎంప్లాయీస్ని రిక్రూట్ చేస్తారు,
వాళ్ళు బిజినెస్ ఉంటుంది యూఎస్లో, యూరోప్లో ఎక్కడో, వాళ్ళతోని వీళ్ళు టైఅప్ చేసుకుంటారు. ఆర్ దిస్ మస్ట్ బి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, జీసీసీ అని ఉంటుంది. ఇక్కడ కూడా చూస్తున్నాం, హైదరాబాద్లో చూస్తున్న గ్రోత్ చూడండి. అది అమెజాన్ ఉండొచ్చు, మైక్రోసాఫ్ట్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎంత ద అమౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ అది అక్కడే చూడాల్సిందనమాట. ప్రొడక్షన్ చూడండి మీరు, ఎస్పెషల్లీ డిఫెన్స్ సెక్టర్లో మన దగ్గర వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆర్మ్స్ వరల్డ్లో ఇప్పుడు దాకా. కానీ ఏం చేస్తున్నప్పుడు లాస్ట్ 10 సంవత్సరాల్లో మోదీ గారు వచ్చిన తర్వాత 11 అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అని మొదలుపెట్టాం మన కాన్సెప్ట్. రఫాల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ లాట్ కొనుక్కున్నప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఏం పెట్టారంటే దాంట్లో 70% ఇండియన్ కంపెనీస్ నుంచి మీరు ప్రొక్యూర్ చేసుకోవాలి. 30% మీ దగ్గర ఉండని, ఎందుకంటే మన దగ్గర ఇంజిన్స్ లేవు. అది ఇప్పుడు సాఫ్రాన్ అనే కంపెనీ హైదరాబాద్లో పెట్టారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటారు, దాని ఇనాగ్రేషన్ మనం మోదీ గారు చేశారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అంటే సాఫ్రాన్ లేదంటారా రాహుల్ గాంధీ గారు? మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటారా? 300 ఇంజిన్స్ తయారు చేస్తారు ప్రతి సంవత్సరానికి. అంటే మీరు హాలిడేస్ తీసేస్తే ఒక్కరోజుకి ఒక ఇంజిన్ తయారు చేస్తున్నారు. ఇంజిన్ అనేది, జెట్ ఇంజిన్ అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, వెరీ కాంప్లికేటెడ్ పీస్ ఆఫ్ టెక్నాలజీ. సో 72% మనం రఫాల్ దగ్గర వాళ్ళ పేరెంట్ కంపెనీ దగ్గర ఇన్సిస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు, నో ప్రాబ్లం. ఇవాళ పేపర్లో పొద్దున వచ్చింది వాసుదేవన్ గారు, యాపిల్ వాళ్ళ లోకలైజేషన్ ఆఫ్ కంటెంట్ ఇంకా ఎక్కువ పెంచుతున్నారు. ఎందుకంటే మనం పోయిన సంవత్సరం, దానికి ముందు సంవత్సరం దాకా చాలా మటుకు చైనా నుంచి తెప్పించుకుంటుండే. సడన్గా గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చినప్పుడు యాపిల్ దగ్గర లోకల్ వెండర్స్ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేస్లో వెండర్స్ లేరు. ఇక్కడ ఇప్పుడు ఉందా ఇండియన్లో చాలామంది వస్తున్నారు తయారు చేయడానికి. చిన్న చిన్న స్క్రూలు పెట్టడానికి మన దగ్గర కెపబిలిటీ లేకుండా ఇప్పుడు అది కూడా వచ్చేస్తుంది మొత్తం. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్ ఇంక్లూడింగ్ ద చిప్స్ మనం మెల్లగా తయారు చేసుకుంటున్నప్పుడు. సనంద్లో పెద్దగా ప్రాజెక్ట్ నడుస్తుంది ఒకటి, గుజరాత్లో చిప్ ప్రాజెక్ట్. యాపిల్ ఏమంటారు, వీఆర్ లుకింగ్ ఎట్ టు బై చిప్స్ ఫ్రమ్ దేర్ అంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. రాహుల్ గాంధీ గారు చెప్పే ముందు ఆయన డేటాతో చెప్పాలి. ఈ షుడ్ సే 2014లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ దాకా ఉండే, ఇన్ని కోట్లు ఉండే, నౌ 2024లో అది పడి కిందకు వచ్చేసింది అని చెప్పాలి. దట్ షోస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హెస్ ఫాలోన్. వీళ్ళ పార్టీలో ఎంతమంది ఎకానమిస్ట్ ఉన్నారు కదా, సో కాల్డ్ ఎకానమిస్ట్, వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 2004లో మీ ఫిగర్స్ ఏంటి, 2014లో మీ ఫిగర్స్ ఏంటి, 2025లో మీ ఫిగర్స్ ఏంటి, మనం చూద్దాం ఒకసారి. దిస్ ఇస్ వేర్ ద ఆర్గ్యుమెంట్ షుడ్, హీ షుడ్ పుట్ మెథాడికలీ. జనరల్గా స్టేట్మెంట్, నాకు వాసుదేవన్ గారు నచ్చరు అని చెప్పేస్తాను ప్లాంట్గా. వాట్ ఈస్ ఇట్ దట్ యూ డోంట్ లైక్ అబౌట్ యూ అని చెప్తే మీకు కరెక్ట్ చేసుకుంటారు మీరు. సరే ఓకే, నేను మంచిగా డ్రెస్ చేయట్లేదు, డ్రెస్ చేస్తున్నారు బాగానే కదా అంటారు మీరు. నేను తల తూకున్నాను కదా. నేను దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ విచ్ ఐ డోంట్ లైక్ అ పర్సన్ అనగానే. హైదరాబాద్ రోడ్లు బాగాలేవు, జనరల్ స్టేట్మెంట్. మోదీ గారు పనిచేయట్లేదు, జనరల్ స్టేట్మెంట్. రాహుల్ గాంధీ కొడతాను, నేను కూడా కొడతాను. రేవంత్ రెడ్డి గారు పనిచేయట్లేదు, రాహుల్ గాంధీ ఈజ్ నాట్ డూయింగ్ హిస్ జాబ్. వై ఈజ్ ఈ నాట్ డూయింగ్ హిస్ జాబ్ అనేది నేను ఎన్యూమరేట్ చేయాల్సి వస్తుంది. అగైన్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్స్ అండ్ యూఐవీస్ మనం చూసాం చాలా మటుకు. ఆపరేషన్ సింధూర్ తర్వాత హైదరాబాద్ నుంచి చాలామంది డ్రోన్ కంపెనీలు, 2-3 పెద్ద కంపెనీలు తయారు చేసి ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి కంపెనీకి ఇంకా ఆర్డర్ ఉంది కదా సార్. ఇంకోటి ఒక 2 పిల్లలు విచ్ పిల్ల నుంచి తయారు చేసి ఇచ్చిన డ్రోన్ కూడా ఇండియన్ ఆర్మీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఇప్పుడు. మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ చూడండి, మనం యూఎస్కి పంపించిన ఎక్స్పోర్ట్స్ నవంబర్లో, దాంట్లో పెద్ద కాంపోనెంట్ మెషినరీ, ఇంజనీరింగ్ మిషనరీ. మీరు అడగవచ్చు, యూఎస్కి పంపించిన ఇంజనీరింగ్ మిషన్ ఎవరు తయారు చేస్తారు? చైనా వాళ్ళతో తయారు చేయలేదు కదా. మన వైపు నుంచి ఎక్స్పోర్ట్ అయినా మనం తయారు చేసాం అది. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. మనం ఆటోమోటివ్ ఫర్ ఎగ్జాంపుల్, మొన్న కూడా నేను చాలా సర్ప్రైజ్ దట్ మనం మెక్సికో కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనం మెక్సికో ఏదో డీల్ అంటే మనం చెప్పాం మీ మీద కూడా వేస్తామంటే అప్పుడు నాకు తెలిసింది మన కార్లు అక్కడ పోతున్నాయని. మీరు ఆలోచించండి, ఇక్కడ నుంచి హ్యూండాయ్ కానీ మిగతా కంపెనీలు కానీ చాలా మటుకు భారతదేశంలో ఎక్స్పోర్ట్ హబ్గా వాడుకుంటున్నారు. దానికోసం ఎప్పుడు చూడండి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పోర్ట్ దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే పోర్ట్ నుంచి వాళ్ళు షిప్స్కి పంపించి అక్కడి నుంచి ఈజీగా వెళ్ళిపోతున్నారు. అక్కడి నుంచి చెన్నై దగ్గర కదా, చెన్నై దగ్గర. తమిళనాడు కూడా చూడండి, అంత హ్యూండాయ్ అంత చెన్నై దగ్గర ఉంటుంది, వాళ్ళు అక్కడి నుంచి పంపించుకుంటారు. సో దిస్ ఇస్ వాట్ ఎంటైర్ థింగ్ ఇస్. వాసుదేవన్ గారు ఈ డ్రోన్స్ కానీ యూఎస్ తయారు చేస్తున్నారు. ఆటోమోటివ్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడడం, యాపిల్ కానివ్వండి. భారతదేశంలో ఇప్పుడు తయారవుతున్న ఫోన్లు 97% ఫోన్లు భారతదేశంలో తయారవుతుంది. చైనా నుంచి వచ్చినాయి కావు, ముందుండే. నౌ గవర్నమెంట్ ఇస్ సేయింగ్ నథింగ్, గివింగ్ యూ PLI, మీకు ఒక ఇది ఇస్తున్నాం, మీకు ఒక ఇన్సెంటివ్ ఇస్తున్నాం. ఇప్పుడు మన చిప్స్ కోసం ఇస్తున్నాం దా ఇన్సెంటివ్. మోదీ గవర్నమెంట్ గారు ఇప్పుడు ఒక స్టార్టప్ కల్చర్ తీసుకొచ్చారు, కరెక్ట్. దాని తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంకా R&D మీద 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు. ఐ థింక్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇంత స్థాయిలో బడ్జెట్ పెట్టడం ఇదే అనుకుంటా కదా సార్. అండ్ దట్ టు బెస్ట్ పార్ట్ ఇస్ మన దేశం ఒకటి మనం అర్థం చేసుకోవాలి వాసుదేవన్ గారు,
ఒక ప్రోడక్ట్ మార్కెట్లో ఆటోమేటిక్గా తయారయ్యే రాదు. దాని వెనక చాలా కృషి ఉంటుంది. అది మీరు ఫార్మా ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా సరే ఎనీ మీరు ఫ్రమ్ ల్యాబ్ టు మార్కెట్ అంటాం మనం దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్ టు మార్కెట్ ఫార్మాలో చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఫార్మా ప్రోడక్ట్ బయటకు రాగానే దాని మీద ఫీల్డ్ ట్రయల్స్ చేయాల్సి వస్తుంది. ట్రయల్ 1, ట్రయల్ 2 పేషెంట్ ట్రయల్స్ ఉంటుంది. దాని తర్వాత ట్రయల్ 3 తర్వాత మొత్తం అనలైజ్ చేసిన తర్వాతనే ప్రోడక్ట్లో మార్కెట్లో అప్రూవల్ చేసుకొని రిలీజ్ చేస్తాం. దానికి ఒక టైం ఉంటుంది. అదే టైంలో మీరు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి, డిజైన్ టు మార్కెట్, దానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా పట్టచ్చు. సేఫ్టీ ఫీచర్స్ కానీ మిగతా అన్ని ఇంజనీరింగ్ అన్ని చెక్ చేసుకుంటాం. అన్నిటికీ అంతే. గవర్నమెంట్ ఏమంటున్నారంటే మన R&Dలో ఇన్వెస్ట్ చేయట్లేదు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 1%, 1.5% స్పెండ్ చేస్తున్నాం. చైనా ఏమో 3 నుంచి 4 నుంచి 5% ఖర్చు పెడుతున్నారు. కొన్ని దేశాలు అయితే 1% కూడా దాటవు కదా. సో వీళ్ళు ఇంక్రీజ్ చేసుకోవాలి, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చైనా. దానికోసం మ్యానుఫ్యాక్చరింగ్లో దే ఆర్ నంబర్ 1 టుడే, బెటర్ దెన్ US. R&Dలో మనం ఇన్వెస్ట్ చేయట్లేదు. ప్రైవేట్ సెక్టర్ ఏమంటున్నారంటే మేము ఎందుకు చేయాలి, మా ప్రొడక్ట్స్ ఎవరైనా కొంటారని మాకు గ్యారంటీ లేదు. గవర్నమెంట్ చెప్పండి కొంటారంటే మేము తయారు చేసి ఇస్తాం, వీ విల్ గెట్ ఇన్ టు R&D. సో గవర్నమెంట్ సెట్ వన్ థింగ్, మీకు కూడా R&Dలో మీకు కావాల్సిన 300 కోట్లు 400 కోట్లు వీ విల్ గివ్ యూ. 10 సంవత్సరాలకి 1,50,000 కోట్లు బడ్జెట్ పెట్టారు మోదీ గవర్నమెంట్. ఇప్పుడు వాడుకోండి, బట్ యూ హ్యావ్ టు మేక్ ప్రోడక్ట్స్. ఒక అగ్రిమెంట్ ఉంటుంది, మీరు తీసుకున్న డబ్బులకి మీ ఎండ్ రిజల్ట్ ఏం చూపిస్తారని. ఎంత మెథాడికల్గా చేస్తున్నారంటే ఏదో జనరల్ చేయడం కాదు. గ్రేట్ ఎకానమిస్ట్ మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ఏం చేశారు, దానికన్నా ముందు ఐ థింక్ నరసింహరావు గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు, బెటర్ దెన్ సూపర్ మన్మోహన్ సింగ్. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంది ఏంటంటే ఏదో తిట్టాలి కాబట్టి తిట్టాలి, అంతే, లోపం ఎత్తి చూపించాలి కాబట్టి ఎత్తి చూపించాలి, హోంవర్క్ చేసుకోకుండా మాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మన అందరూ వాడే ఫోన్లలో మన యూపీఐ వాడతాం. వాసుదేవన్ గారు, యూపీఐ ఏం చేస్తుంది? యూపీఐ పేమెంట్స్, అది గూగుల్ పే ఉండొచ్చు, ఫోన్పే ఉండొచ్చు, భారత్ పే ఉండొచ్చు, పేటిఎం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇట్ హాస్ బ్రాట్ ఇన్ ఎ ఫార్మలైజేషన్ ఇన్ టు ద ఎకానమీ. మా ఇంటి దగ్గర ఉన్న పానీపూరి వాడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది. ఎందుకంటే వాడు రోజుకి 10,000 రూపాయలు సంపాదిస్తాడు. నెలకు ఎంత అయింది? అది 30,000 అయిందా? సంవత్సరానికి ఎంత అయిందండి? బియాండ్ ద ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ రాగానే ఈవెన్ ఇస్ నాట్ ఇన్ ద లిమిట్, స్టిల్ ఇట్ ఈస్ కమింగ్ టు దాట్ అన్నమాట. సో 10,000 ఒక సంవత్సరానికి 3 లక్షలు వస్తుంది. అక్కడికి 3 లక్షలు మీరు 36 లక్షలు అంటే 36 దాకా వెళ్ళదు అనుకోండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ నార్మల్ వన్, యూ టేక్ నార్మల్ వన్, ఓకే, ఆయన సంపాదించేది ఒక 10 లక్షలు అని పెట్టుకోండి. ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ వచ్చింది. ఆయన రేపు వెళ్ళి లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చిన్న చిన్న కొట్లకి వెళ్తాం, వాళ్ళ దగ్గర ముందు లోన్కి వెళ్తే బ్యాంక్ వాడు లోన్ ఇవ్వడు. ఎందుకంటే వాళ్ళు టర్న్ ఓవర్ చూపించారు, వాళ్ళు రెసీట్ ఇష్యూ చేయరు. మీరు ఒక చిన్న కిరాణా షాప్కి వెళ్తే వాడు డబ్బులు తీసుకుంటే ఇచ్చేస్తారు, రెసీట్ లేదు వాడికి. ఈ కెనాట్ షో దట్ హీ హెస్ డన్ సో మచ్ ఆఫ్ టర్న్ ఓవర్ దిస్ మంత్. నౌ యూపీఐ వచ్చిన తర్వాత టర్న్ ఓవర్ చూపించగలుగుతున్నాడు. సో బ్యాంక్కి వెళ్ళి చెప్తున్నాడు, చూడు నేను నెలకు ఇంత చేస్తున్నాను, నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నాను, నాకు లోన్ కావాలి. సో బ్యాంక్ వాడు కూడా చూస్తాడు, మొత్తం స్టేట్మెంట్ చూస్తాడు, సంవత్సరం పాటు ఎంత చేశాడని. దెన్ హీ విల్ సే ఫైన్, నౌ యూ వాంట్ ఎక్స్పాండ్, ఇంకో షాప్ పెట్టుకుంటారా, మేము లోన్ ఇస్తాం మీకు. ఫార్మలైజేషన్ ఎకానమీ జరిగింది అక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. యూపీఐ గురించి మనం చాలా క్రిటిక్స్ ఉండే ముందు ఇనిషియలీ. చిదంబరం గారు ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది, ఒక వీడియో. కిరాణా షాప్కి వెళ్తే లేకుంటే వెజిటబుల్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఇంటర్నెట్ ఉంటుందా, అక్కడ ఉన్న మహిళలకి ఏం యాక్సెస్ ఉంటుంది, వాళ్ళకి ఏం నాలెడ్జ్. ఇప్పుడు చూడండి, ఈవెన్ కరేపాకు ఉండడానికి కూడా వాళ్ళు ఇప్పుడు యూపీఐ పేమెంట్ చేయమంటున్నారు. మీ దగ్గర 10 రూపాయలు కూడా యూపీఐ పాండబాల యూపీఐ పేమెంట్ అడుగుతున్నాం. వీ హ్యావ్ బాట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఫార్మలైజేషన్. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు అందరు ఐటీకి వెళ్ళాలని చెప్పట్లేదు, అండ్ ఐటీ ఈజ్ అ రాంగ్ థింగ్ టు గో ఇన్. ఎందుకంటే మనం చూస్తున్న యూఎస్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే మనకి కావాల్సింది మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ రాహుల్ గాంధీ గారు రండి నాతో కూర్చోండి, లేకుంటే మా ఏదైనా సీనియర్ ఎకానమిస్ట్తో కూర్చొని మాట్లాడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏం జరుగుతుంది. దిస్ షుడ్ బి బాట్ ఇన్. రాహుల్ గాంధీ గారికి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. మన దేశంలో ఓన్లీ డిఫెన్స్ సెక్టర్ తీసుకోండి, యూ విల్ సీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గ్రోత్ డిఫెన్స్ సెక్టర్లో. కరెక్ట్, ఎంఎస్ఎంఈకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదని చెప్పట్లేదు. మనకు దేశంలో స్ట్రీమ్లైన్ చేస్తున్నారు కదా. అది ఎంఎస్ఎంఈ ఎట్లయిపోతుందంటే ఇట్ ఈస్ లైక్ అ స్టార్టప్ కల్చర్. ఫెయిల్ అవుతారు. అది 100 మంది స్టార్ట్ చేస్తే 30 మంది ఫెయిల్ అవుతారు. ఎందుకంటే మన దగ్గర ఒక యాటిట్యూడ్ ఉంది. వాసుదేవన్ గారు, ఒకడు దిగితే సక్సెస్ఫుల్ అయితే అందరూ అదే దాంట్లో దూకేస్తారు. నాకు గుర్తుంది, ఇప్పుడు నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు వే బ్యాక్ 92, 93 టైంలో ఫ్లారికల్చర్ ఫీల్డ్ ఒకటి వచ్చింది హైదరాబాద్లో. అంటే పువ్వులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడం, దానికోసం పెద్ద మార్కెట్ అని చెప్పి పెద్ద ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి 30 కంపెనీలు వచ్చారు ఫ్లారికల్చర్ మార్కెట్లో. అందరు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. 10 కోట్లు, ఆ టైంలో 10 కోట్లు అంటే పెద్ద అమౌంట్. 10 కోట్లు 15 కోట్లు పబ్లిక్ ఇష్యూ రేస్ చేశారు. ఇవాళ ఒక్కడు లేడు, ఒక్క కంపెనీ లేదు. సేమ్ విత్ గ్రానైట్, అందరు దుంకారు గ్రానైట్లో. ఇప్పుడు ఎంత ఉన్న పోకర్నా గ్రానైట్స్ కానీ మిగతా 2-3 కంపెనీలు ఉన్నారు. ఇప్పుడు మిగతా అందరూ టోటలీ షట్ డౌన్. ఇది ప్రాబ్లం అన్నమాట. సో వీ హ్యావ్ టు లెర్న్
ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది ఇట్స్ వెరీ క్రూషియల్. ఇప్పుడు చైనా దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. చైనాది అడ్వాంటేజ్ ఏంటంటే వాసుదేవన్ గారు, ఒకటి వాళ్ళు చీప్ క్రెడిట్ ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్. అక్కడ ఉన్నది ఒకటే గవర్నమెంట్, ఒకటే పార్టీ. మీకు ల్యాండ్ కావాలా ల్యాండ్ ఇస్తారు, మీకు డబ్బులు కావాలన్నా డబ్బులు ఇస్తారు. బట్ దే విల్ ఇన్సిస్ట్ ఆన్ స్ట్రిక్ట్ స్టాండర్డ్స్. మీరు ఈ టైంకి ఇంత అచీవ్ చేయాలి, ఈ టైంకి ఇంత అచీవ్ చేయాలి, ఈ క్వాలిటీ ఉండాలి. ముందు చైనా ప్రోడక్ట్స్ అంటే మనం నవ్వుతుండే, మనం 6 నెలల దాకా పనిచేస్తుందో లేదని. టుడే దే ఆర్ సెల్లింగ్ టు యూఎస్, దే ఆర్ సెల్లింగ్ టు యూరోప్ ఈవీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బీవైడీ లాంటి కార్లు అమ్ముతున్నారు వాళ్ళు. సో బీఐవైకి ఆ ప్రోడక్ట్ రేంజ్లోనే మీరు తయారు చేయాల్సింది. వాళ్ళు క్వాలిటీ, టాప్ క్వాలిటీ అమ్ముతున్నారు. చైనా దే ఓవర్టేకన్ యూఎస్. స్టీల్ ఇండస్ట్రీ మొత్తం షిఫ్ట్ చేసుకున్నారు యూఎస్ వైపు. ఇప్పుడు వాళ్ళు మ్యాగ్నెట్స్ వాళ్ళ వైపు నుంచి వస్తుంది, చైనా దగ్గర ఉంది మొత్తం. మనం కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం మ్యాగ్నెట్స్. ఆఫ్ దట్ 9 yearsలో మోదీ గవర్నమెంట్ ఇస్ ప్రొజెక్టెడ్ దాన్ని మనం సెల్ఫ్ సఫిషియెంట్గా అయిపోతాం. దాని తర్వాత మనం ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మ్యాగ్నెట్స్ ఆర్ వెరీ క్రూషియల్. మన మ్యాగ్నెట్ అంటే చిన్నపిల్లలు ఆడుకున్న మ్యాగ్నెట్ కాదు ఇది. ఈ మొబైల్ ఫోన్లో ఒక మ్యాగ్నెట్ ఉంది, మనం యూజ్ చేస్తున్న ఈ మైక్రోఫోన్లో ఒక మ్యాగ్నెట్ ఉంది చిన్నది, మనం యూజ్ చేసే ఇయర్ బడ్స్ ఒక చిన్న మ్యాగ్నెట్ ఉంటుంది. చాలా క్రూషియల్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే ట్రెడిషనల్ సెక్టర్ నుంచి మూవ్ అయిపోయాం. ఇది ట్రెడిషనల్ సెక్టర్ అంటే ఏదో ప్రోడక్ట్లు తయారు చేయడము, వీల్స్ తయారు చేయడము ఉన్నాయి, దాని కూడా మార్కెట్ ఉంది. కానీ కొత్త మార్కెట్, కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెంచుకోవాల్సి వస్తుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. అండ్ డెఫినెట్లీ భారతదేశం చూడండి, ఇన్ అనదర్ 3 years ఈ టార్గెట్, మోదీ గారు ఇచ్చిన టార్గెట్ కూడా అచీవ్ చేసేసి. అండ్ రాహుల్ గాంధీ గారు ఫస్ట్ లెసన్ నేర్చుకొని బిఎండబ్ల్యూ వాళ్ళు నవ్వుకుంటుంటారు, లోపల నుంచి వాళ్ళు దే విల్ లాఫ్ ఎట్ దెమ్సెల్స్. ఈడు ఏమొచ్చి మాకు చెప్తున్నాడు, మా కంపెనీ ఉంది ఇండియాలో, మేము తయారు చేస్తున్నాం అంటే మేము చేయట్లేదు అంటున్నాడా అండి. దే షుడ్ ఆస్క్ రాహుల్ గాంధీ సేమ్ క్వశ్చన్. వీఆర్ ఇన్ ఇండియా, వీఆర్ మేకింగ్ కార్స్ ఇన్ ఇండియా అండ్ యూ ఆర్ సెయింగ్ దర్ ఇస్ నో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. ఎక్కడ పడిపోయింది? యూ షో ద స్కేల్, యూ షో ద టర్న్ ఓవర్. పడిపోయిందని ఒక నంబర్ ఇవ్వండి. ఆ నంబర్ ఇవ్వట్లేదు, ఒట్టే జనరల్ ఒక గ్యాన్ సెషన్ అన్నమాట. అది ఆయన జనరల్స్ యాటిట్యూడ్. అది ఎక్కడ వెళ్ళినా కానీ షూట్ అండ్ స్కూట్ పాలసీ అంటారు. ఒకసారి షూట్ చేస్తాడు, మళ్ళీ రిప్లై అడిగేదాకా అక్కడి నుంచి గాయమైపోతాడు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. సో చూసాం కదా, రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన ఎంత బాధ్యతగా మాట్లాడాలి. వెళ్ళారు, జర్మనీ వెళ్ళారు, బిఎండబ్ల్యూ. అక్కడ మన ప్రొడక్షన్ గురించి బిలిటీలు చేసి మాట్లాడటం ఏంటి, ఎంఎస్ఎంఈల గురించి. ఎంఎస్ఎంఈలో లోపాలు ఉంటే మనం మాట్లాడుకుందాం. దేశంలో మిగిలిన దేశాలకి మనకి ఉన్న తేడా మన లీడర్ ఆఫ్ అపోజిషన్. ఆయన జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ఇచ్చే డబ్బులతోటి యూకే వెళ్తాడు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అద్దెకి తీసుకున్న ఆడిటోరియంలో మాట్లాడతాడు భారతదేశం వ్యతిరేకంగా. మళ్ళీ యూకే కాళ్ళు పట్టుకుంటాడు, మీరు వచ్చి మమ్మల్ని కాపాడండి. ఆల్రెడీ వాళ్ళు మన నెత్తినెక్కి డ్యాన్స్ కట్టి 200 ఏళ్ళు మనల్ని వేధించి తీరు, ఇంకా మనం మర్చిపోతే ఎట్లా? మళ్ళీ వాళ్ళే కావాలట, ఆపదలు రక్షించాలట ఒకటి. ఇక రెండోది బిఎండబ్ల్యూ కార్ల ప్రొడక్షన్ గురించి. ఇక్కడ ఉన్నాయి, ఆల్రెడీ చేస్తున్నారు. ఏ స్థాయిలో చేస్తున్నారు అనేది తెలుసుకొని మాట్లాడాలి. అండ్ ఇంకోటి, ఒక ఫ్యాక్ట్ షీట్ పెట్టుకోవాలి, మనకు ఎంత వస్తున్నాయి. క్యాజువల్గా ఆయన వెళ్ళి బిఎండబ్ల్యూ షోరూమ్ జర్మనీలో వెళ్ళి బ్రహ్మాండంగా చేస్తున్నారని అవతల భుజాలు తట్టేసి అప్రిషియేట్ చేసి రావడంలో ఎవరికి అలాంటి తప్పులేదు. వెళ్ళిన ప్రతి చోట దేశాన్ని విమర్శించడం, దేశం మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు సబ్బో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రివ్యూ చేసుకోవాలి. అక్కడ మాట్లాడే హక్కు ఆ పార్టీలు ఇద్దరికే ఉంది, అయితే సోనియా గాంధీ గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు. సో మరి కనీసం వాళ్ళిద్దరైనా మాట్లాడుకొని ఒక అంచనాకు వచ్చి, ఓకే వాళ్ళు తప్పైతే అవ్వచ్చు కాక, లేదు ఇక్కడ ప్రొడక్షన్ బాగా పడిపోయింది 10% కూడా లేదు అంటే ఓకే అదే చెప్పండి. కానీ ఏది చెప్పకుండా ఒక పాసింగ్ రిమార్క్ ఇచ్చేసి ఉత్పత్తి పడిపోయింది అని చెప్తే ఏం మెసేజ్ ఆయన పంపించాలనుకుంటున్నారు బాహ్య ప్రపంచానికి? సో ఇట్స్ హై టైం ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ నుంచి లీడర్ ఆఫ్ ద హౌస్ దాకా ఎదగాలనుకుంటున్నారు. కాబట్టి కనీసం కొన్ని నిజాలైనా మాట్లాడాలి, కొన్ని వాస్తవాలనైనా జనాలకు చూపించాలి.